తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో బీఆర్ఎస్ పాలించిన 10 సంవత్సరాలు వదిలిపెడితే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏర్పాటు చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కవులను కళాకారులను అన్ని వ్యవస్థలను కాపాడుకుంటూ ఈ రోజు వరకు కూడా క్రియాశీలకంగా నియమ నిబంధనలతోని క్రమశిక్షణగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏదో ఆవేశంతో ఆక్రోశంతో ఈరోజు ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తుంటే ఓర్వలేక వాళ్ళంతర వారుగా ఇప్పుడు రకరకాల రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రకరకాల ఇబ్బందులను రకరకాల ప్రలోభ పెట్టింది బీఆర్ఎస్లో ఉన్న నాయకులు వారి యొక్క గతంలో ఉన్న మంత్రులు ఎంపీలు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక ఐపీఎస్గా ఉండి ఈరోజు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశంలోనే ఒక మంచి వక్తగా అదేవిధంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉండే వారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకంత మరి దిగజారిపోయి మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ప్రజల్లో గుర్తింపు ఉంది. వారు ప్రజాప్రతినిధిగా చాలా చక్కగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తాను. వారిని కాంగ్రెస్ పార్టీ కాదు ఒక అభిమానిగా వాళ్ళందరినీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గౌరవిస్తాం. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మతిస్థిమితం లేకుండా కేటీఆర్ గారి ప్రేమలో పడి మత్తులో పడి ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా రోజుల నుంచి కూడా అంటే వారిది కూడా ఏం ఇబ్బంది లేదు. వారికి ఇచ్చిన టాస్క్ ఏదైతుందో ఆ టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని లోపల ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు గడుస్తున్న వ్యక్తి మరి ఎందుకు ఆ ప్రలోభాలకు గురవుతున్నారో మాకైతే తెలియట్లేదు. అంటే ఇక్కడ మీరే సవాలు విసిరారు, మీరు ప్రతి సవాలుగా మేము వస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వస్తూ ఉంటే మళ్ళీ మీరే 100 మంది పోలీసులను పెట్టి అరెస్ట్ చేపిస్తున్నారు ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు ప్రజాస్వామ్యము ఎవరన్నా సవాల్ విరవచ్చు, సవాల్కు ప్రతి సవాల్ ఉంటుంది. కానీ ఎవరంటే వాళ్ళు సవాలు విసిరితే స్వీకరించడానికి మా మంత్రులు మా గౌరవ ఎమ్మెల్యేలు మా సీఎం గారు ఏం పని లేకుండా లేదు. వాళ్ళు గత 10 సంవత్సరాలు పని లేకుండా అక్రమంగా ప్రజలను దోసుకొని అక్రమ ఆస్తులు సంపాదించుకొని ఈరోజు ఫామ్ హౌజ్లకే పరిమితమైనరు. ఒకవేళ ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద ప్రజలు ఏమన్నా క్వశ్చన్ అడిగితే మా గౌరవ మంత్రివర్యులు మా ముఖ్యమంత్రి వర్యులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఎవరెవరో ఏం తెలియని వాళ్ళు కూడా ఇలా సవాల్ విసురుతున్నాం రా అంటే పోవడానికి మా మంత్రులు ఏమీ ఫ్రీగా లేరు. మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే ప్రజాస్వామ్యం ఇలా కాపాడుకోవాలనుకుంటే అసెంబ్లీ సాక్షిగా మేము గతంలో మా గౌరవ ముఖ్యమంత్రి పోయి స్వయంగా మా మంత్రులు పోయి స్వయంగా కూడా కలిసి మీరు అసెంబ్లీకి రండి అని చెప్తున్నారు. మీరు ఇలా సవాల్ విసరడానికి ఇది గుండాయుజమా లేకపోతే ఇంకేదన్నా కూర్చొని మాట్లాడడానికి మనకు ఒక అవకాశం అసెంబ్లీ ఒక దేవాలయం లాంటి ప్రాంగణం. ఆ దేవాలయంలో మనం ప్రజల గురించి మాట్లాడాలన్నా మీరు ప్రశ్నించాలన్నా కానీ కూడా అక్కడికి వచ్చి ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉంటుంది. కానీ గుండాలలాగా రౌడీలలాగా వీధి రౌడీలలాగా మీ ఇష్టం ఉన్నట్టు సవాల్కు రండి అని చెప్తే రావడానికి ఇక్కడ ఎవడు సిద్ధం లేడు. రాబోయే రోజులలో ప్రజలే వీళ్ళ అహంకారం ఏదైతుందో అహంకారాన్ని తగ్గించుకొని ఒకవేళ ఇప్పుడన్నా అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలు నిర్వహించే సమయంలో వచ్చి వాళ్ళ ఒకవేళ ప్రశ్నించే తత్వం ఉన్న కేసీఆర్ గారే ఈరోజు ఫామ్ హౌస్కు పరిమితమై ఉన్నారు. వీళ్ళకి ఎందుకు సమాధానం చెప్పాలి, వీళ్ళు ఎవరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ గురుకులాల్లో అవినీతి చేసిందే వడ్లూరు లక్ష్మణ్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్పీ ప్రతిసారి చెప్తూ వస్తూ ఉంటారు. ఇప్పుడు మాట్లాడాలంటే వాళ్ళ హయాంలో జరిగినవన్నీ మాకు రుద్దుదామని బట్టగాల్చి మీదేద్దామని అవినీతిని బల నిరూపణ చేసుకోవాలి, ప్రజల మధ్యకు తీసుకొని రావాలి. మీరు సవాల్ మేము కూడా ఎన్నో వందల సవాళ్ళు చేసినాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి మీకు ఆ రోజు సోయి ఎక్కడ పోయింది, ఎందుకు మీరు ఆ రోజు నోరిప్పలేదు? ఈ రోజు కనిపిస్తుందా? ఇలా బీసీలను ఎస్టీలను మైనార్టీలను క్రియాశీలకంగా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంటే ఓర్వలేక బట్టగాల్చి మీదేయాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని పంపిస్తున్నారు. మరి ఇలా నీ గట్స్ ఉంటే మరి కేటీఆర్ గారు ఎక్కడున్నారు, హరీష్ రావు గారు ఎక్కడున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీద ఏదైతే బల ప్రదర్శన చేస్తుండ్రో మరి వీళ్ళు కూడా గతంలో మంత్రులుగా వ్యవహరించిండ్రు కదా. రమ్మను దమ్ముంటే కేటీఆర్ గారు వస్తారా అసెంబ్లీకి, హరీష్ రావు గారు వస్తారా, ఇంకెవరైనా వాళ్ళ మంత్రులు ఇంకెవరైనా వస్తారా? సమాధానం చెప్పడానికి ఒక వేదిక ఉంది. ఎక్కడ పడితే అక్కడ సమాధానం చెప్పనీకే ఇది బహిరంగ పంచాయతీ కాదు. ఇది ప్రభుత్వాలకు సంబంధించిన ఒక గౌరవాలకు సంబంధించిన వ్యవస్థ కాబట్టి అసెంబ్లీలో ఇలాంటివి మీరు ప్రశ్నించండి.
జవాబుదారులుగా మా ప్రభుత్వం ఉంది చెప్పడానికి అని చెప్పి మీ ద్వారా వారికి సూచిస్తాం. చివరికి అప్పులేనే అసలు కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ లేదు. ఒకసారి పొన్నమేమో ఒక రకంగా కొన్ని లక్షల కోట్లు అంటాడు. దీనికి సంబంధించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. జూపలు రకంగా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకే క్లారిటీ లేదు. వీళ్ళేమన్నా అంటే అప్పులు చేసి బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడతారు. ఏంది అసలు? ఇప్పుడు గతంలో అప్పుల కుప్పగా చేసిపోయిన ప్రభుత్వం ఏది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడిన టైంలో అప్పుడున్న అప్పుల కన్నా ఇప్పుడు ఏం పెరగలేవు. పెరిగినా కానీ కూడా ఇప్పుడున్న పరిస్థితిని, ప్రభుత్వాన్ని, ఉద్యోగులని, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ, అంటే రకరకాల శాఖలు ఉన్నాయి, ఈ శాఖలన్నీ నడిపించాలంటే వీళ్ళు చేసిపోయిన ఏదైతే అప్పు ఉందో ఆ అప్పుకు మిత్తిలు కట్టడం ఒక ఎత్తు అయితే ఇలా రాష్ట్రాన్ని నడుపుడు ఒక ఎత్తు. ఇవన్నీ కూడా నివేదిక ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఎన్ని అయినాయి, ఇప్పుడు ఇంకెన్ని పెరిగినాయి అనేది మేము ప్రెస్ ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నీ కూడా కళాఖండిగా చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే ఆయనకున్న హోదా ప్రకారం, నాకు తెలిసి ఉన్న బిజీ షెడ్యూల్ ప్రకారం కాకుండొచ్చు, ఒకరోజు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి మీ మీడియా మిత్రుల ద్వారానే గతంలో ఎన్ని అప్పులు చేసినాం, దానికి ఎంత కడుతున్నాం, ఇప్పుడు ఎంత చేసినాం కులంకుశంగా మేము ఏదైనా చేసి ఉంటే చెప్తాం. మాకు బట్టె మాటలు, ఈ లంగా మాటలు మాకు రావు. మేము ప్రజల మద్దతుతో ఇవాళ ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో క్రియాశీలకంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఎవ్వరెన్ని మాట్లాడినా ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్ని అప్పులైనా ఏమైనా మేము ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాము. అదేవిధంగా ఇవాళ ప్రజలు ఏదైతే మమ్మల్ని నమ్ముకున్నారో ఆ నమ్మకం ఏదైతుందో నిలబెట్టే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.